అందరికీ నమస్కారం అండి. నా పేరు చెల్లింకుల దేవికృష్ణ. కొవ్వూరు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర కూరగాయల వ్యాపారం గత 20 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం ఆళ్ళ భగవాన్ అనే వ్యక్తి నా మీద నేను చేసే వ్యాపారాన్ని గిట్టకో లేకపోతే అసూయపడో నన్ను ఇబ్బంది పెట్టి మానసికంగా మమ్మల్ని కృంగదీసి నేను చేసే వ్యాపారానికి అనేక దఫాలుగా అన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకుండా మామూలుగా అలా అనుచరులతో వచ్చి మొన్న 23వ తారీఖున నేను చేసి వ్యాపారాన్ని మొత్తం నష్టం వాటిల్లాగా మొత్తం అన్నీ ధ్వంసం చేసి రౌడీ మోకలతో వచ్చి మొత్తం ఆయన ఇష్టానుసారంగా మొత్తం అన్నీ తీసేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. దీని గురించి మొన్న ఎస్పీ గారికి సోమవారం నాడు కేసు కూడా పెట్టామండి. నాకు ఇంకా రాలేదు. అలాగే గతంలో ఆయనకి మాకేం లేవండి. చిన్న మామూలుగా ఆయన రౌడీ కింద మామూలుగా ఏదో చిన్న మనస్పర్ధలు అలా రావడం అవి అలాగా బాగా ఎక్కువైపోయి నాకు ఎటువంటి అండదండలు లేవు. నేను సామాన్య కుటుంబం అండి. ఆయన గతంలో వైసీపీలో ఉండేవాడు, ఇప్పుడు జనసేనలోకి ఉన్నారంటండి. ఆయన దగ్గర ఎన్నమాల ఏ అండదండలు చూసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు నా ఫ్యామిలీకి కూడా ప్రాణహాని ఉందండి. అంతగానో మున్సిపాలిటీ వాళ్ళు అంటే గతంలో ఇదివరకు షాపులు ఉండేటప్పుడు 2019 వరకు నాకు పన్ను ఉండేది, అదండి రసీదు ఉండేదండి. తర్వాత షాపులు కాంప్లెక్స్ కట్టేటప్పుడు నాకు షాప్ ఇవ్వకపోతే మున్సిపాలిటీ వారు పక్కన స్థలం ఇచ్చి అక్కడ ఉండమన్నారు. అలాగే వ్యాపారం చేసుకుంటున్నాను. డైలీ నెలవారీ ఆశీలు కూడా కడుతున్నానండి. అది అత్యంత నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నాకు మున్సిపాలిటీ వారు ఏ నోటీసు లేకుండా ఈయన రాజకీయ అండదండలతో వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పరోక్షంగా మొత్తం అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి మొన్న ఎస్పీ గారు 25వ తారీఖున ఎస్పీ గారికి ఆయన మీద కంప్లైంట్ కూడా పెట్టామండి. నాకు నా షాప్ నా పేరు మీద మున్సిపాలిటీ వారి చేత పక్కాగా క్రమబద్ధీకరణ చేయించి మున్సిపాలిటీగా పన్ను వచ్చి నెల రెంట్ కట్టుకునేలా చేయండి. నా జీవనాధారం అదే. నా ఫ్యామిలీని పోషించుకోవడానికి అందరూ సహాయం చేయాలండి. కరెంటు బిల్లు ఉంది సార్. 2019 వరకు కట్టాను సార్. ఇప్పుడు ప్రజెంట్ లేదు సార్. మున్సిపల్ ఆశీలు ఒకటేనండి. ప్రతి నెల కడుతున్నాను సార్. జేబీ, నా పేరు చోళరాజు. నా పక్కన నా బాధితుడు చెల్లింకుల జయకృష్ణ. వీళ్ళు సుమారు 20 సంవత్సరాల నుంచి కొవ్వూరులో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కాడ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. సుమారు ఒక 10 రోజుల క్రితం అక్కడ లోకల్ ఉన్న ఒక వ్యక్తితో మాట వచ్చి గొడవ పెరిగితే అతను ఈయన మీద కక్ష సాధింపుతో మొత్తం అక్కడ అతను అనుచరులతో కుర్రలతో వచ్చి నన్ను దౌర్జన్యం చేస్తున్నాడన్న, అలాగే నా సామాను కూడా పీకేసి ఆటోలో వేసుకెళ్ళిపోయి అతని ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తూ నన్ను చంపే విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి దళిత ప్రజావేదిక కార్యాలయం తరపు వచ్చి నా గోడు వినిపించుకోవడం జరిగింది. అలాగే నేను ముందు అతను వీడియోలు గట్రా చూస్తే అక్కడ ఖచ్చితంగా ఆ సీసీ ఫుటేజ్లో ఎవరైతే ఆ భగవాన్ అన్న అయినా అలాగే అతని అనుచరులు కూడా నేను వీడియోలో ఉండడం చూశాను. ఆ తర్వాత ఈయన ఇంకా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇక్కడికి తీయించేస్తాను అని ఇతను గతంలో వైసీపీ అంట, ఇప్పుడేమో జనసేనలో ఉన్నాడంట. ఇక్కడ ఇతను ఏదో వ్యాపారం చేసుకుని వాళ్ళ నాన్నగారేమో షుగర్ పేషెంట్, చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేసి రౌడీజంగా ఇతను ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. అలాగే దీనిపై మొన్న సోమవారం ఎస్పీ గారిని కూడా కలిసి అతని దౌర్జన్యంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితుడు. ఇంకా సీఐ గారు కొవ్వూరు టౌన్ సీఐ గారికి రాశారు. సీఐ గారు ఇంకా పిలిపించలేదు. ఎందుకంటే అతనికి రాజకీయ అండదండలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే కూరగాయల కొట్టు పెట్టుకుని బీసీ బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున మేము దళిత ప్రజావేదిక తరఫున మేము అందరం కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటాం. ఇది కానీ అతనికి ఏదైనా తలపెడితే ఖచ్చితంగా మేమందరం అలా అండగా ఉండి అదే షాప్ దగ్గర మేమందరం రేపు కానీ 2 రోజుల్లో టెంట్ వేసి నిరాదీక్షణ కూడా కూర్చోవడం మేము సిద్ధమని తెలియజేసుకుంటూ జేబీ దళిత ప్రజావేదిక తరఫున పూర్తి మద్దతు మేము ప్రకటిస్తున్నాం. అధికారులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, పోలీసు వారు కూడా వీళ్ళకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జేబీ మీ చోళరాజు.